నిజామాబాద్. ఇది నిజామాబాద్ ఒక ఎక్స్‌పెరిమెంటల్‌గా మరియు బుద్ధి చెప్తాం అనబడేటువంటి శక్తులకు మరియు ముస్లిం జనాభాకు కేంద్రంగా ఉన్నటువంటి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంలో ఆ యొక్క నిజామాబాద్‌లో ఉన్నటువంటి ముస్లిం జనాభా ప్రకారంగా చూసినట్లయితే వాళ్లకు రావాల్సినటువంటి సీట్ల జనాభా ప్రాతిపదికన నిజామాబాద్‌లో చూస్తే 38.01% అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు. ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ జనాభాను చూసినట్లయితే అదేవిధంగా ఆ వార్డ్స్ 60 వార్డ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు రావాల్సినటువంటి సీట్స్ ఎన్ని రావాలి ఆ జనాభా ప్రాతిపదికన అంటే సుమారుగా 22 సీట్లు రావాలి. ఈ 22 సీట్లు రావడానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, లేదా బీఆర్ఎస్ పార్టీ కానీ పోటీ పడవచ్చును. కానీ అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తమ యొక్క ఆధిపత్యాన్ని, తమ పద్ధతిని తాము అన్ని చోట్ల నిలబెట్టకపోయినా అక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని బట్టి ముస్లిం జనాభాకు ఇవ్వవలసినటువంటి సీట్లలో భాగస్వామ్యము ఇవ్వగలడా లేదా అనబడేటువంటి అంశము రేపు నామినేషన్ల తర్వాత విత్డ్రాల్స్ అయిపోయినాక ఎలక్షన్ జరిగేంత వరకు మాత్రం ఇది వేచి చూడవలసిందే. ఎందుకనంటే దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ, రాష్ట్రంలో 8 సీట్లను సాధించుకున్నటువంటి పార్టీ ముస్లిమ్స్ పట్ల ఏ రకమైనటువంటి భావనను కలిగి ఉన్నదో, ఏ రకమైనటువంటి తమ యొక్క సిద్ధాంతాలు కలిగి ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా తెలిసినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అదే పద్ధతిలో నడుస్తారా, లేకుంటే తెలంగాణలో ఉన్నటువంటి గంగా జమున తహజీబు హిందూ ముస్లిం ఒకటే అనేటువంటి భావన కలిగి ఉంటాడా లేదా అనబడేటువంటి అంశం ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే అక్కడి యువ నాయకత్వము కూడా ముస్లిమ్స్ ముందు ఉండి, అట్లాగే ఈ హైదరాబాద్లో ఉన్న లోకల్ పార్టీకి అయితే నిజామాబాద్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నది. దాని పేరే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. అట్లాగే దానికి కౌంటర్ అయినటువంటి ముస్లిం బచావ్ తహరీక్ కూడా అక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిజామాబాద్లో 38% ముస్లిం పాపులేషన్ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతము కలిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్. కాబట్టి అక్కడ ఇది మేయర్ ఎన్నికలలో కూడా ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది.